హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో మనం కంప్యూటర్ సైన్స్లో మొత్తం ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్పెషలైజేషన్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ జాబ్ రోల్స్ ఉంటాయి, ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి, ఎంత సాలరీస్ పే చేస్తున్నాయి, దాని ఫ్యూచర్ డిమాండ్ ఎలా ఉంది, ఎవరెవరు తీసుకుంటే మంచిది, ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను. చాలా మందికి స్పెషలైజేషన్స్ గురించి డౌట్ ఉంటుంది. సో ఈ వీడియో చూస్తే మీకు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కానీ స్పెషలైజేషన్ గురించి డౌట్ ఉంటే ఈ వీడియోని సెండ్ చేయండి. మొత్తం అన్ని సిఎస్సి రిలేటెడ్ అన్ని స్పెషలైజేషన్ గురించి డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఈ స్పెషలైజేషన్స్లో ఫస్ట్ స్పెషలైజేషన్ వచ్చేసి డేటా సైన్స్ అండి. డేటా సైన్స్ అంటే ఏంటి అంటే, ప్రపంచంలో రోజు మనకి చాలా టైప్ ఆఫ్ డేటా వస్తుంది. అంతెందుకు మనమే మా ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మన ఫొటోస్ అప్లోడ్ చేస్తాము, వాట్సాప్లో చాట్లు చేస్తాము, లేదంటే స్నాప్చాట్లో స్నాప్ పంపిస్తాము. ఇట్లా ఎంతో డేటాని మనమే ఇంటర్నెట్లో పెట్టేస్తున్నాము. సో ఇలా మన ఒక్క మొబైల్ నుంచి ఎంత డేటా వెళ్తుంటే వరల్డ్ మొత్తం మీద ఎంత డేటా వెళ్తుంది. ఈ డేటా మొత్తాన్ని ఆయా లైక్ మీరు యూట్యూబ్లో పెడుతుంటే, యూట్యూబ్ వాళ్ళలో పెడుతుంటే ఇన్స్టా వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసేసి మొత్తం లైక్ మీరు ఎంత టైం దీని మీద వాచ్ చేస్తున్నారు, ఏ కంటెంట్ చూస్తున్నారు, మొత్తం ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసుకుని ఆ డేటా నుంచి వాటికి ఏం కావాలో తీసుకొని దాని ద్వారా నెక్స్ట్ టైం మీకు ఎలాంటి రికమెండేషన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా దానికోసం వర్క్ చేస్తాడు. దీన్నే డేటా సైన్స్ అంటాము. డేటా సైన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు యూట్యూబ్లో నా వీడియో చూస్తున్నారు కదా, దాని అర్థం మీరు ముందు సిఎస్సి గురించి ఏదన్నా సెర్చ్ చేసి ఉంటారు, లేదంటే స్పెషలైజేషన్ గురించి అయినా సెర్చ్ చేసి ఉంటారు, లేదంటే లైక్ ఇంటర్వ్యూ అయిపోయి ఏదైనా కాలేజీల గురించి చూస్తూ ఉంటారు. అప్పుడే నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ మీకు రికమెండేషన్లో వస్తాయి. సో ఇలాగ మీరు నా పేరు ఎత్తకలేదు కదా, నా పేరు వెళ్ళి కొట్టేసి ది లాజిక్ క్లిప్స్ అని కొట్టలేదు, లేదంటే ఈ రీసెంట్ వీడియోస్ అని కొట్టలేదు. మీరు మామూలు ఏదవుతుంటే నా రికమెండేషన్లో వచ్చింది. ఇక్కడే డేటా సైన్స్ ఉంది. మీరు పాస్ట్ డేటా, మీరు ఇదివరకు ఎలాంటి వీడియోస్ చూసారు, ఏటికి లైక్ చేశారు, ఇప్పుడు ఏది సెర్చ్ చేస్తున్నారు, దీన్ని బట్టి ఆ డేటా అంతా తీసుకొని అది అనాలిసిస్ చేసుకొని మీకు నెక్స్ట్ ఏం పంపించాలి అని డిసైడ్ అవుతుంది. ఇది డేటా సైన్స్. ఆ పాస్ట్ డేటా మొత్తాన్ని లైక్ ఆ డేటాని తీసుకొని దాని మీద వర్క్ చేసి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ అన్ని డేటా సైన్స్ ఇస్తుంది. తర్వాత మిగతా లైక్ మీకు రికమెండేషన్లు అవన్నీ ఏ ద్వారా వస్తాయి. సో అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం డేటా సైన్స్లో మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకుంటే బిగ్ డేటా టెక్నిక్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా మైనింగ్, ఎస్క్యూఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, డేటా విజువలైజేషను, దాంట్లో ట్యాబ్లు కానీ పవర్ బిఐ కానీ, ప్రెడిక్టివ్ అనాలిసిస్, ఇవన్నీ మెయిన్ సబ్జెక్ట్స్ ఆఫ్ డేటా సైన్స్. తర్వాత రియల్ టైమ్ అప్లికేషన్ చూసుకుంటే బ్యాంకింగ్లో లైక్ బ్యాంకర్స్ హిస్టరీ, ఎవరైనా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుందాం అనుకుంటుంటే వాళ్ళ ట్రాక్ అంతా తీస్తారు. ఇంతకుముందు ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఇక ఎన్నిసార్లు కట్టారు, కట్టలేదు, కట్టకుండా వెళ్ళిపోతారా అనేసి. ఒకవేళ కడతా ఉంటే ఓకే, కట్టకపోతుంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కదా. ఇవన్నీ ట్రాక్ చేయడానికి మనం డేటా సైన్స్, వాళ్ళ పాస్ట్ డేటా అంతా స్టడీ చేయడానికి డేటా సైన్స్ వాడతాము. సో స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్, స్టాక్ మార్కెట్ డేటా అంతా తీసుకొని నెక్స్ట్ ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా మనకి ఈ డేటా సైన్స్ ద్వారానే వస్తుంది. సో కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్, అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో, స్పాటిఫైలో మనం లైక్ అమెజాన్లో ప్రొడక్ట్స్ కొనేటప్పుడు కానీ, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూసేటప్పుడు కానీ, స్పాటిఫైలో మ్యూజిక్ వినేటప్పుడు కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఎలా ఉండింది, సో మనం నెక్స్ట్ ఏం కోరుకుంటున్నాం అనేది మన చెప్పడానికి మన పాస్ట్ మనం ఎలా చూస్తామో, మన బిహేవియర్ ఎలా ఉంటుంది అది అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోవడానికి కూడా మనం డేటా సైన్స్ అనేది వాడతాము. సో డిమాండ్ ఇన్ 4 years, దీనికి 4 yearsలో డిమాండ్ ఎలా ఉంటుందో చూస్తే చాలా హై డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే చాలా కంపెనీస్ డేటా డ్రివెన్, మొత్తం అంతా అన్ని కంపెనీస్ డేటా మీద వర్క్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి డెసిషన్ తీసుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో డేటా సైన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది వచ్చే 4 yearsలో. మనం ఇప్పుడు ఈ రోల్ మీద జాబ్ చూసుకుంటే డేటా సైంటిస్టు, డేటా అనలిస్టు, బిజినెస్ అనలిస్టు ఇలాంటి జాబ్స్ మనకి వస్తూ ఉంటాయి. సో కంపెనీస్ హైరింగ్ చూసుకుంటే ప్రోడక్ట్ బేస్లో గూగుల్, ఫ్లిప్కార్ట్, పేటిఎం లాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. సర్వీస్ బేస్లో ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. శాలరీ రేంజ్ వచ్చేసి ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో 12 లక్షల నుంచి 28 lakhs ఉండింది ఇయర్కి. అదే సర్వీస్ బేస్లో 6 lakhs నుంచి 15 lakhs ఉండింది ఇయర్కి. అది మీ లైక్ మీకున్న టాలెంట్ బట్టి, మీకున్న స్కిల్స్ బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. ఈ స్పెషలైజేషన్ ఎవరు తీసుకోవాలి అంటే, మీకు కనుక మ్యాథమెటిక్స్లో నాలెడ్జ్ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, అనాలిటిక్స్ వైపు చేయాలనుకుంటే, డేటాని యూజ్ చేసుకొని మంచి మంచి డెసిషన్స్ తీసుకురావాలి అనుకుంటే మీరు డేటా సైన్స్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఏఎంఎల్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఎలాగైతే ఆలోచిస్తున్నామో, ఎలాగైతే కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నామో, మనం ఎలాగైతే కొత్త విషయాలు నేర్చుకుంటున్నామో, అలాగే కొత్త ఏజెంట్స్ కానీ, రోబోట్స్ కానీ మనలాగే ఆలోచింపజేసేది ఏఎంఎల్ అనమాట. ఏఎంఎల్, ఎంఎల్ అనేది డేటా తీసుకొని అల్గరిథమ్స్ యూజ్ చేసుకొని అల్గరిథమ్స్తో మనకి కొత్త అవుట్పుట్ ఇచ్చేలా చేస్తుంది. ఏ అనేది ఇంకా మనకి డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏఎంఎల్కి ఒక ఎలా మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇందాక మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకున్నాం కదా. యూట్యూబ్లో మీరు ఆల్రెడీ నా వీడియో మీకు వస్తుందంటే మీరు పాస్ట్లో సెర్చ్ చేసిన హిస్టరీ కానీ, లేదంటే మీరు దేనికి లైక్ కొట్టారు, ఎంతసేపు చూస్తున్నారు, దేనికోసం చూస్తున్నారు అనేది అర్థం అవుతుంది. ఆ డేటా అంతా డేటా సైన్స్ తీసుకుంటుంది. అంత డేటాలోంచి యూస్ఫుల్ థింగ్స్ ఏమైనా ఉంటే అది అంతవరకు తీసుకొని ఏఎంఎల్కి ఇస్తుంది.
సో ఇప్పుడు ఏం చేస్తుంది, మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో పంపాలి, ఆ పాత డేటా అంతా తీసుకొని నెక్స్ట్ మీకు ఎలాంటిది పంపాలి, ఎలాంటి రికమెండేషన్స్ ఇవ్వాలి, ఫ్యూచర్లో ఏ యాడ్స్ రన్ చేయాలి, మీకు ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎలాంటి యాడ్స్ రన్ చేయాలి, ఇవన్నీ చేసేది ఏఐ అనమాట. సో ఈ రెండు కంబైన్డ్గా వర్క్ చేస్తేనే మనకి బ్యూటిఫుల్ వర్క్ వస్తుంది. అందుకే ఇప్పుడు మనకి రెండు కలిపిన కోర్స్ ఒకటి ఉంది, ఏఐడిఎస్ అని కొత్తగా కోర్స్ స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఏఐ ఉంటుంది, డిఎస్ ఉంటుంది, రెండు కంబైన్ చేసి ఒకేసారి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏఐఎంఎల్ సబ్జెక్ట్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి, సూపర్వైజ్డ్ అన్ సూపర్వైజ్డ్ రిఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అంటే ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్స్ ఓపెన్ చేసేసి మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు మీరు ఏమైతే క్వశ్చన్ అడుగుతున్నారో అదే క్వశ్చన్ ఆన్సర్ దొరుకుతుంది. మీరు మాట్లాడిన సౌండ్ని అది టెక్స్ట్ లా కన్వర్ట్ చేసేసి క్వరీ రైజ్ చేసి మీకు ఆన్సర్ ఇస్తుంది కదా, ఇదే ఎన్ఎల్పి అంటే. ఇది పెద్ద సబ్జెక్ట్ మనకి. సో దాని తర్వాత కంప్యూటర్ విజన్, ఏఐ ఎథిక్స్ అండ్ బేసిక్స్, ఇవన్నీ మనకి సబ్జెక్ట్స్ అనమాట. రియల్ టైమ్ అప్లికేషన్ చూసుకుంటే మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి కదా, ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏఐ. తర్వాత ఏఐ చాట్బోట్స్ కానీ వర్చువల్ అసిస్టెంట్స్ లైక్ చాట్‌జిపిటి, జెమినీ AI ఇలాంటివన్నీ కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ. ఏఐ ఇన్ హెల్త్ కేర్లో కూడా ఏఐ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ డిటెక్షన్లో కానీ, పర్సనలైజ్డ్ మెడిసిన్లో కానీ వీటి దగ్గర మనం ఏఐని వాడతాము. తర్వాత రికమెండేషన్ సిస్టమ్స్ లైక్ నెట్ఫ్లిక్స్లో మీకు ఒక మూవీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ మూవీ ఏ సజెస్ట్ చేయాలి అన్నది కానీ, అమెజాన్లో ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఒక కంప్యూటర్ కొంటుంటే మీకు కీబోర్డ్ సజెస్ట్ చేయడమో, మౌస్ సజెస్ట్ చేయడమో అట్లాంటివి చేస్తూ ఉంటాయి కదా, అవన్నీ మనం ఇక్కడ రికమెండేషన్స్లో కూడా ఏఎంఎల్ వాడతాము. యూట్యూబ్లో కూడా మీకు వీడియో రికమెండేషన్ వచ్చిందంటే దానికి కూడా ఏఎంఎల్ఏ ఒక కారణము. తర్వాత ఫ్రాడ్ డిటెక్షన్లో కూడా ఏఐ ప్లేస్ ఏ వైటల్ రోల్. సో కంబైన్డ్గా ఏఐ ప్లస్ డిఎస్ కలిస్తే ఇంకా బాగుంటుంది, అన్నీ ఈజీగా అయిపోతాయి. ఏఎంఎల్లో నెక్స్ట్ 4 yearsలో దీని డిమాండ్ చూసుకుంటే చాలా హై డిమాండ్, ఎక్స్ట్రీమ్లీ హై డిమాండ్ ఉండింది. ప్రతి ఇండస్ట్రీని ఇది డామినేట్ చేయబోతుంది. తర్వాత ఫ్యూచర్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే ఏఐని యూజ్ చేసుకుని మనకి కొత్త మెడిసిన్స్ కనిపెడతారు. ఆటోమేషన్ ఏజెంట్స్ వస్తాయి మనకి ఏఐ ద్వారా. ఆటోమేషన్ ఏజెంట్స్ అంటే మన ఇంటర్ఫియర్ లేకుండా సొంత డెసిషన్స్ వాటి తీసుకునే రోబోట్స్ లాంటివి. సో వాటి మీద ఎక్కువ వర్క్ జరుగుతుంది. ఇంకా తర్వాత ఎక్స్ప్లెయినబుల్ ఏఐ, XAI అని డెసిషన్స్ ట్రాన్స్పరెంట్ అండ్ అండర్స్టాండబుల్గా తీసుకునేది వస్తుంది. ఏఐ పవర్డ్ రోబోటిక్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ మనకి జరిగే రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్స్. ఏఎంఎల్లో మనం జాబ్ రోల్స్ తీసుకుంటే ఏ ఇంజనీరు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరు, డేటా సైంటిస్టు, ఎన్ఎల్పి ఇంజనీరు, కంప్యూటర్ విజన్ ఇంజనీరు, ఇవన్నీ రోల్స్ ఉంటాయి. రీసెర్చ్ సైంటిస్ట్, ఇవన్నీ రోల్స్. తర్వాత కంపెనీస్ హైరింగ్ ఇన్ ఇండియాలో ఏ కంపెనీస్ చూసుకుంటే ప్రోడక్ట్ బేస్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, ఓపెన్ ఏఐ, టెస్లా ఇలాంటి కంపెనీస్ మళ్ళీ హైర్ చేసుకుంటున్నాయి. అదే సర్వీస్ బేస్ చూసుకుంటే TCS, ఇన్ఫోసిస్, ఎసెంచర్, విప్రో, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ మళ్ళీ హైర్ చేసుకుంటున్నాయి. శాలరీ చూసుకుంటే ఇండియాలో 12 lakhs నుంచి 30 lakhs మధ్యలో ఉండింది. అదే సర్వీస్ బేస్లో చూసుకుంటే 6 lakhs నుంచి 18 lakhs మధ్యలో ఉండింది. ఈ డొమైన్ ఎవరికి సూట్ అవుతుంది అంటే ఎవరైతే మ్యాథ్స్ లవ్ చేస్తారో, కోడింగ్ అంటే ఇష్టపడతారో అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఇష్టపడతారో ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది. అండ్ మీరు ఏఐ గురించి ఎక్కువ ప్యాషనెట్గా ఉన్న, రోబోట్స్ గురించి, ఏఐ గురించి, ఆటోమేషన్ గురించి ఎక్కువ ప్యాషనెట్గా ఉన్న మీకు ఈ ఫీల్డ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ స్పెషలైజేషన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ మనకి కంప్యూటర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, డేటాను కానీ, సర్వర్స్ని కానీ సైబర్ అటాక్స్ నుంచి వేరే వాళ్ళు దొంగిలించకుండా, మన డేటాని వేరే వాళ్ళు దొంగిలించకుండా కాపాడుతుంది. ఈ దీన్నే సైబర్ సెక్యూరిటీ అంటాము. సైబర్ సెక్యూరిటీలో మనకి మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, ఇవన్నీ మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి. రియల్ టైమ్ అప్లికేషన్స్ చూసుకుంటే రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనల్ని హ్యాక్ అవ్వకుండా, మన డేటా లీక్ అవ్వకుండా చూసుకుంటాము. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కూడా డేటా సైంటిస్ట్ ఎక్కువ ఉపయోగపడతారు. సో డిమాండ్ ఇన్ ద నెక్స్ట్ 4 years చూసుకుంటే చాలా హై ఉంటుంది డిమాండ్. ఎందుకంటే మనకి డేటా ఎంత వస్తుంటే ఎక్కువ అంత ప్రైవసీ కావాలి, మనకి అంత జాగ్రత్తగా ఉండాలి. సో అన్ని అటాక్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు చూసుకుంటే మనం అంతా బ్యాంక్స్కి వెళ్ళి పేమెంట్లు చేయడం ఇలా జరుగుతుంది కదా, రీసెంట్గా మొబైల్ పేమెంట్లు ఎక్కువ చేస్తాము. సో సింపుల్గా ఎవరన్నా మీ ఫోన్ హ్యాక్ చేసేసి యూపీఐ పిన్ తెలుసుకొని అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మొత్తం పోతుంది కదా. సో మీరు ఇలాగా మనం ఉండే కొద్ది ఇంకా ఎక్కువ డిపెండ్ అవుతున్నాం ఇంటర్నెట్ మీద. మొత్తం డేటా అంతా తీసుకొచ్చి ఇంటర్నెట్లో పెట్టేస్తున్నాము. సో పెట్టే కొద్దీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఫీల్డ్కి చాలా గ్రోత్ ఉంటుంది. మనం పెట్టేంత వరకు కొత్త వాళ్ళు పుడతానే ఉంటారు, మనం హ్యాక్ చేద్దాం చూస్తూనే ఉంటారు. ఇవందరూ వచ్చే వరకు మనం కూడా సెక్యూరిటీ పెంచుకుంటానే పోవాలి. సో హైలీ డిమాండెడ్ ఫీల్డ్ ఇది కూడా. జాబ్ రోల్స్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ ఇలాంటి రోల్స్ ఉంటాయి. తర్వాత కంపెనీస్ హైరింగ్ చూసుకుంటే ప్రోడక్ట్ బేస్లో IBM, సిస్కో, పాల్ ఆల్టో, జెట్స్కేలర్. అదే సర్వీస్ బేస్లో చూసుకుంటే విప్రో, ఎసెంచర్, TCS ఇలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. శాలరీ రేంజెస్ వచ్చేసి ప్రోడక్ట్ బేస్లో 10 to 25 lakhs ఉండింది. అదే సర్వీస్ బేస్లో 6 to 16 lakhs ఉండింది.
ఎవరికైతే ఎథికల్ హ్యాకింగ్ వైపు, సెక్యూరిటీ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ డొమైన్ తీసుకోవచ్చు. తర్వాత స్పెషలైజేషన్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే మనము ఒకవేళ ఇప్పుడు మీకు కనుక సొంత స్టార్ట్అప్ ఒకటి స్టార్ట్ చేశారనుకోండి, డేటా ఎక్కువ లైక్ వేరే వేరే డేటా సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఏం చేస్తాం, సర్వర్స్ని పెట్టుకుంటాం. ఆ సర్వర్స్ని పెట్టుకుంటే మనకి పెద్ద తలగా నొప్పి. ఆ సర్వర్స్ని లైక్ హీట్ ఇష్యూస్ వస్తాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, కూలింగ్ చేయాలి, డబ్బులు ఎక్కువ అవుతుంది, సరే ఎన్ని పెట్టాలో తెలీదు. ఒకవేళ లైక్ మీరు తక్కువ పెట్టేస్తే డేటా అంతా సేవ్ అవ్వదు, ఎక్కువ పెట్టేస్తే డబ్బులు ఎక్కువైపోతాయి. ఇలా కాకుండా థర్డ్ పార్టీస్ మీద, వేరే వాళ్ళ మీద ఆల్రెడీ మీకు గూగుల్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో మనం వాళ్ళ సర్వీసెస్ వాడుకొని మనం ఎంత వాడుకున్నామో అంతే పే చేయడాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. చాలా ఉంటాయి, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అని, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అని, ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో మనం దేనికి తీసుకున్నాం దాన్ని బట్టి మనం పేమెంట్ చేసే పేమెంట్ కూడా ఉంటుంది. సో దీంట్లో మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకుంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్, AWS కానీ, Azure కానీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కానీ, వీటిలో ఏదో ఒకటి నేర్చుకుంటాము. తర్వాత వర్చువలైజేషన్ అండ్ కంటైనరైజేషన్, డాకర్ కానీ, కుబర్నెటిస్ కానీ నేర్చుకుంటాము. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్ నేర్చుకుంటాము. క్లౌడ్ సెక్యూరిటీ అండ్ కంపైలేషన్ నేర్చుకుంటాము. డేటా స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్ నేర్చుకుంటాము. డెవాప్స్ అండ్ క్లౌడ్ ఆటోమేషన్ నేర్చుకుంటాము. సర్వర్లెస్ కంప్యూటింగ్ నేర్చుకుంటాము. సో రియల్ టైమ్ అప్లికేషన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకుంటే స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్ అన్నీ వీటి మీద రన్ అవుతున్నాయి. తర్వాత క్లౌడ్ స్టోరేజ్ అండ్ బ్యాకప్, గూగుల్ డ్రైవ్స్, డ్రాప్ బాక్స్ ఇలాంటివన్నీ కూడా, వన్ డ్రైవ్ ఇలాంటివన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్లోనే రన్ అవుతున్నాయి. స్ట్రీమింగ్ సర్వీసెస్, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ, వీటి వీడియోస్ అన్నీ ఎక్కడో ఉంటాయి సర్వర్స్లో. సో మనం చూడగలుగుతాం, మన ఫోన్లో ఏమి ఇవన్నీ డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇవే క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారానే ఇవన్నీ వర్క్ అవుతున్నాయి. గేమింగ్ అండ్ వర్చువలైజేషన్లో వాడతాము. బిగ్ డేటా అండ్ AI ప్రాసెసింగ్లో వాడతాము. ఎంటర్ప్రైజ్ అండ్ కొలాబరేషన్స్లో వాడతాము. ఈ-కామర్స్ అండ్ రిటైల్లో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ మీద రన్ అవుతున్నాయి. దీని ఫ్యూచర్ డిమాండ్ చూసుకుంటే దీనికి కూడా ఎక్స్ట్రీమ్లీ హై డిమాండ్ ఉంది. ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా ఆన్లైన్కి మూవ్ అవుతున్నాయి కాబట్టి అన్ని కంపెనీస్కి క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్తో అవసరం ఉంటుంది. సో దీనికి కూడా హై డిమాండ్ ఉంది. ఫ్యూచర్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకుంటే సర్వర్లెస్ కంప్యూటింగ్ మీద రీసెర్చ్ జరుగుతుంది. క్వాంటమ్ క్లౌడ్ కంప్యూటింగ్, AI అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషను, సస్టైనబుల్ క్లౌడ్ సొల్యూషన్స్, వీటి మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి. జాబ్ రోల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకుంటే క్లౌడ్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వచ్చు, క్లౌడ్ కన్సల్టెంట్ అవ్వచ్చు. సో కంపెనీస్ హైరింగ్ తీసుకుంటే ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, IBM క్లౌడ్, స్కేల్ ఫోర్స్, ఒరాకిల్ క్లౌడ్, VMware, రెడ్ హ్యాట్ ఇలాంటి కంపెనీస్ అన్ని మనకి ప్రోడక్ట్ బేస్లో హైర్ చేసుకుంటున్నాయి. అదే మనకి సర్వీస్ బేస్లో తీసుకుంటే TCS, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, ఎసెంచర్ ఇలాంటి కంపెనీస్ అన్ని సర్వీస్ బేస్లో హైర్ చేసుకుంటున్నాయి. శాలరీ రేంజ్ వచ్చేసి మనకి 12 lakhs నుంచి 35 lakhs వరకు ఉండింది ప్రోడక్ట్ బేస్లో. అదే సర్వీస్ బేస్లో తీసుకుంటే 6 lakhs నుంచి 18 lakhs వరకు ఉండింది. సో ఎవరు ఇలాంటి స్పెషలైజేషన్ తీసుకోవాలంటే, ఎవరైతే స్కేలబుల్, కాస్ట్ ఎఫిషియెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేద్దాం అనుకుంటారో, నెట్వర్క్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మీద వర్క్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ ఈ డొమైన్ తీసుకోవచ్చు, ఈ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషలైజేషన్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT. ఈ IoT ఏంటంటే, IoT అనేది ఒక నెట్వర్క్ ఆఫ్ కనెక్టెడ్ డివైజెస్. ఈ డివైజెస్లో ఏం చేస్తాయంటే డేటాని కలెక్ట్ చేస్తే, ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంటర్నెట్కి తీసుకొచ్చి ఇస్తాయి అనమాట. సో దానివల్ల మనం దాని మీద వర్క్ చేసుకొని మన డెసిషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఉందనుకోండి, టెస్లాది. అక్కడ ఏమైతే కార్కి ముందు సెన్సార్లు ఉంటాయి. ఆ సెన్సార్లు బట్టే అసలు ముందు పర్సన్ ఉన్నాడా లేదా, పక్కన ఎవరైనా అడ్డొస్తున్నారా లేదా అర్థమయ్యేది. సో ఆ డేటా ఎవరు లేరు అనే డేటా మనం తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటర్నెట్లో పెడితే, ఇంటర్నెట్ లైక్ తర్వాత AI తీసుకొని దాన్ని డెసిషన్ తీసుకుంటుంది, ముందుకెళ్ళాలా, వెనక్కి స్పీడ్ పెంచాలా అనేది మనకి AI చూసుకుంటుంది. సో ఆ డేటా ఉన్నారా లేదా అనేది సెన్సార్ల ద్వారా డిటెక్ట్ చేసి తీసుకురావడాన్ని మనకి అక్కడ IoT వాడతాము. IoTలో మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ లైక్ వైఫై, బ్లూటూత్ ఇవన్నీ కూడా. తర్వాత IoT ఆర్కిటెక్చర్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, IoT డేటా అనాలిటిక్స్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఫర్ IoT డివైజెస్, AI అండ్ మిషన్ లెర్నింగ్ ఇన్ IoT. ఇవన్నీ కూడా మనకి IoTలో సబ్జెక్ట్స్. టైమ్ అప్లికేషన్ చూసుకుంటే స్మార్ట్ హోమ్ అండ్ సిటీస్లో వాడతాము, ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్లో వాడతాము, కనెక్టెడ్ హెల్త్ కేర్లో వాడతాము. హెల్త్ కేర్లో కూడా మనం లైక్ హెల్త్ వాచెస్ ఇలా ఉంటాయి, యాపిల్ వాచెస్లో సెన్సార్లు ఉంటాయి కదా. సో ఇవన్నీ అక్కడ కూడా వాడతాము. అగ్రికల్చర్లో కూడా చాలా IoT డివైస్లు వాడి చాలా రీసెర్చ్ జరుగుతుంది, మంచి మంచి ప్రోడక్ట్లు తీసుకొచ్చాకి. ఎనర్జీ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిలో కూడా మనం IoT డివైస్లు యూజ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఈ IoT కూడా మంచి డిమాండ్ ఉంది. IoT బేస్ మీద హెల్త్ కేర్లో కానీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో కానీ, స్మార్ట్ హోమ్స్లో కానీ ఎక్కువ డిమాండ్ వస్తుంది. సో ఇప్పుడు IoTలో ఫ్యూచర్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్ చూసుకుంటే 5G ఎనేబుల్ IoT నెట్వర్క్స్ మీద ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి.
ఐఓటీ పవర్డ్ స్మార్ట్ సిటీస్, వేరబుల్ ఐఓటీ అండ్ రిమోట్ హెల్త్ కేర్, ఎడ్జ్ ఏఐ అండ్ ఐఓటీ డివైజెస్, సెక్యూర్ అండ్ బ్లాక్ చైన్ బేస్డ్ ఐఓటీ, వీటి మీద మనకి రీసెర్చ్ జరుగుతుంది. జాబ్ రోల్స్ ఇన్ ఐఓటీ చూసుకుంటే ఐఓటీ ఇంజనీరు, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరు, ఐఓటీ సెక్యూరిటీ ఇంజనీరు, క్లౌడ్ ఐఓటీ ఇంజనీరు, ఐఓటీ ఆర్కిటెక్ట్, ఇలాంటి జాబ్ రోల్స్ అన్ని మనకి ఐఓటీలో ఉన్నాయి. సో కంపెనీస్ హైరింగ్ చూసుకుంటే ప్రోడ్ బేస్లో బాష్, ఇంటెల్, క్వాల్కమ్, సైమెన్స్, శాంసంగ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, హనీవెల్, ఇలాంటి కంపెనీస్ మనం హైర్ చేసుకుంటానే. అదే మనకి సర్వీస్ బేస్లో చూసుకుంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, అసెంచర్, ఇలాంటి కంపెనీస్ మనం హైర్ చేసుకుంటానే. శాలరీ రేంజెస్ చూసుకుంటే బ్రాడ్ బేస్ కంపెనీస్లో 10 lakhs నుంచి 30 lakhs వరకు ఉండింది బ్రాడ్ బేస్లో. అదే సర్వీస్ చూసుకుంటే 5 lakhs నుంచి 15 lakhs వరకు ఉండింది. మీకు కనుక ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్స్, ప్రోగ్రామింగ్, ఈ లైక్ సెన్సార్స్, వీటన్నింటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ఫీల్డ్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవి సిఎస్సిలో 5 మెయిన్ స్పెషలైజేషన్స్. ఇవి కాకుండా మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ సెక్యూరిటీ పర్పస్కి డీసెంట్రలైజ్డ్ మోడల్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. సో బిట్ కాయిన్స్ ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్స్. దీనికి ఇంకా ఇప్పుడు ఎక్కువ గ్రోత్ లేదు, కానీ ఫ్యూచర్లో ఇది ఎక్కువ గ్రో అవ్వచ్చు, ఎక్కువ డిమాండ్ కూడా రావచ్చు. ఎక్కువ కాలేజెస్లో కూడా ఇది కనపడట్లేదు. నెక్స్ట్ మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఉంది, దీని మీద కూడా ఎక్కువ రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎక్కువ కాలేజెస్లో ఇది కూడా కనపడట్లేదు, ఫ్యూచర్లో దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. తర్వాత ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ మెడికల్ ఇంజనీరింగ్లో మీరు మీ కంప్యూటర్ నాలెడ్జ్ వాడుకొని, మీ బయాలజీలో మీకున్న నాలెడ్జ్ వాడుకొని మంచి మంచి ప్రాజెక్ట్స్ రెడీ చేయొచ్చు. సో ఇది కూడా ఎక్కువ కాలేజెస్లో లేదు, 1-2 కాలేజీల్లో ఉంది. దీనికి కూడా మంచి ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుంది. స్పెషలైజేషన్లో మనం నామకే వాస్తి పెట్టిన కాలేజీలో తీసుకుంటే ఉపయోగం ఉండదు, అక్కడ అంత సబ్జెక్టులు నేర్పించరు. అదే దాని మీద స్పెషల్ రీసెర్చ్ ఎక్కువ జరుగుతున్న దగ్గర, మంచి అప్ టు డేట్ ఉన్న సిలబస్ ఉన్న దగ్గర చదువుకుంటే దానివల్ల యూజ్ ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా స్పెషలైజేషన్ మీద ఇంకా గ్రిప్ రాకపోతే, ఏది తీసుకోవాలి అర్థం కాకపోతే, మీరు జనరల్ సిఎస్సి తీసుకోండి. జనరల్ సిఎస్సి తీసుకుంటే ఫస్ట్ 2 years అన్నీ నేర్చుకుంటారు, బేసిక్స్ అన్నీ. దాని తర్వాత ఎటువైపు వెళ్ళాలో మీరు డిసైడ్ చేసుకొని దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ దాని రిలేటెడ్ ఎక్కువ నేర్చుకొని మీరు వెళ్ళిపోవచ్చు. సో సేఫ్ సైడ్ ఉంటారు. మనం సిఎస్సి స్పెషలైజేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఏ కాలేజ్ రివ్యూ కావాలి, నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.